నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో 2 వీఆర్ఓల సస్పెండ్. వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక. పల్నాడు జిల్లాలోని రైతుల వద్ద నుండి కూటమి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండలో పల్నాడు జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం వెంటనే కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ప్రకృతి అనుకూలించక నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీళ్లు లేక రైతులు మెట్ట పైరులు కూడా పండించుకోవడం అంతంత మాత్రమే అయిందని, ఈ ఏడాది ప్రకృతి అనుకూలించి నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా నిండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం అంతా అనుకూలించిందన్నారు. ఈ ఏడాది వరి సాగుకు ప్రభుత్వం రైతులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఒక్క పల్నాడు జిల్లాలోనే 80,000 ఎకరాలకు పైగా వరి సాగు చేయడం జరిగిందని, ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకముందు రైతుల వద్ద నుండి 75 కేజీల ధాన్యం బస్తాను 1,300 రూపాయలకు 1,400 రూపాయలకు మాత్రమే వ్యాపారులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాయా. ఈ ఏడాది ప్రకృతి బాగా అనుకూలించి 35,000 హెక్టార్లో మన పల్నాడు జిల్లాలోనే వరి సాగు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామో అని చెప్పడంతో అప్పుడు దాకా ఉన్న 1,300 రూపాయలకి 1,350 రూపాయలకి బయట వ్యాపారస్తులు కొనే ధాన్యం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి బయట మార్కెట్లో కూడా 1,550 రూపాయల దాకా వ్యాపారస్తులు కొనటం జరిగింది. అదేవిధంగా 2,350 రూపాయలకి మార్కెట్లో మద్దతు ధరకి యార్డుల ద్వారా ఆర్బీకే కేంద్రం ద్వారా కూటమి ప్రభుత్వం కొనడం వల్ల కేవలం కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మన పల్నాడు జిల్లాలో 5,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అయినప్పటికీ మన జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల పైనే రైతుల వద్ద ధాన్యం వ్యాపారస్తులు కొన్ని ప్రభుత్వం కొన్ని అది ప్రభుత్వానికే ఈ ఘనత దక్కుతుంది. ఎందుకు ప్రభుత్వానికి ఘనత దక్కుతుంది అని మేము అన్నాము. కోసిన వడ్లని వెంటనే రైతుల వద్ద నుండి వ్యాపారస్తులు కొనుక్కొని 1,550 రూపాయలు కొనుక్కోవడం వల్ల మార్కెట్లో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఒక 50 రూపాయలు అటు ఇటుగాను ప్రభుత్వం మద్దతు ధరకే వ్యాపారస్తులు కొన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఇక మేము 5,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటాము మిగతాది కొనలేము అని పుకార్లు బయటకు వచ్చాయో వెంటనే 1,550 1,600 కొన్న వడ్లు ఇప్పుడు మళ్ళీ 1,300కి 1,400కి కొనే పరిస్థితి వచ్చింది. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము 2 లక్షల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో రైతులు ఉత్పత్తి చేశారని అధికార లెక్కలుగా చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు అదనంగానే పండింది. కొంతమంది ఈ క్రాప్ బుక్ చేసుకోలేకపోవటం, లేటుగా బుక్ చేసుకోవటం, అదేవిధంగా కొంతమంది కౌలు రైతులకి బుక్ చేసుకోలేకపోవడం ద్వారా ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు ఎక్కువే ఉంటుంది. ఇంకొక 5,000 నుండి 10,000 సాగు ఎక్కువే జరిగింది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వేసుకోమంటేనే రైతులు వరి ధాన్యం వైపు గత 4 ఏళ్లుగా నీళ్లు లేక ప్రకృతి అనుకూలించగా నాగార్జున సాగర్లో నీళ్లు లేపడంతో మెట్ట పైర్లు కూడా పండించుకునే పరిస్థితి నుండి ఇవాళ బాగా దిగుబడి తెచ్చుకున్నారు. వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు కింద ఏర్పాటు చేసినట్టయితే కనీసం ఒక 30,000 మెట్రిక్ టన్నులైనా ఒక్క పల్నాడు జిల్లాలో కొనాల్సి ఉంది. 30,000 ఎప్పుడైతే మీరు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తుందో అప్పుడు వెంటనే ప్రభుత్వం మద్దతు ధరకు మీరు
10 మంది దగ్గర కొంటే 90 మంది వ్యాపారస్తులు రైతుల వద్ద కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీది రైతు ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. కాబట్టి వెంటనే పల్నాడు జిల్లాలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా, రేపు సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధికారులని, ప్రభుత్వాన్ని మరోసారి ఉద్దేశిస్తూ సెలవు. వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం సిపిఎం కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గా ప్రముఖ చిత్రకారులు బొడ్డు చర్ల ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ గా ఎం మూర్తి, ఆర్ శంకర్, సెక్రటరీగా కె వందనం బాబు, జాయింట్ సెక్రటరీలుగా సిహెచ్ బాజీ, బీరం శ్రీను, కోశాధికారిగా ఎస్కే షైదాలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లాలో 2 వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా ఎడ్లపాడు 1 వీఆర్ఓ మహబూబ్ సుబాని, బొల్లాపల్లి మండలం సరికొండపాలెం వీఆర్ఓలను రవినాయక్లను సస్పెండ్ చేశారు. సరికొండపాలెం గ్రామంలో అసైన్ భూములను తన కుటుంబ సభ్యుల పేరుతో వీఆర్ఓ రవినాయక్ ఆన్లైన్ లో నమోదు చేశాడు. ఈ మేరకు 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వినుకొండ పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించారు. అందులో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పారా లక్ష్మయ్యలు, పట్టణానికి చెందిన ప్రముఖ కవి కరిముల్లాను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.